మరొక ఈస్టర్ సందర్భంగా కుటుంబాలుగా ఆయనను స్తుతించడానికి దేవుడు మనకిచ్చిన ఆధిక్యతను బట్టి, అవకాశాన్ని బట్టి మరొకసారి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు తెలియజేస్తున్నాను. మీకు మరొకసారి ఈస్టర్ శుభాకాంక్షలు. అనేక ఈస్టర్లు కదా, అనేక పండుగలు, అనేక సంవత్సరాలు మన జీవితాలలో వెళ్తూ ఉన్నాయి. అనేక గుడ్ ఫ్రైడేలు వస్తున్నాయి, అనేక ఈస్టర్లు చేసుకుంటూ ఉన్నాం. ఈ విధంగానే ఒకసారి గుడ్ ఫ్రైడే సందర్భంగా ఒక వచనం, క్రీస్తు వారి శిలువ మీద పలికిన 7 మాటల్లో ఒక మాట మాట్లాడమని నన్ను ఇన్వైట్ చేసినప్పుడు, అనేక సంవత్సరాల నుంచి వింటున్నాం కదా అని చెప్పేసి ఆ వాక్యాన్ని తీసుకొని కొంచెం ఆ చుట్టుపక్కల ప్రాంతాలన్నీ తిరిగేసి వాక్యాన్ని చెప్పాను. చెప్పిన తర్వాత అందరూ లాస్ట్లో బాగుంది అన్నారు. కానీ అంటే గుడ్ ఫ్రైడే రోజు ఈ వాక్యమే కదా చెప్పాల్సింది, ఇవన్నీ బాగానే ఉంది కానీ ఈ వాక్యమే ఎప్పుడు మనం నేర్చుకోవాల్సింది అంటే అదే చెప్పాలి అన్నమాట. గుడ్ ఫ్రైడే రోజు వేరే వాక్యాన్ని, వేరే విషయాలు బోధించకూడదు. ఈస్టర్ రోజు కానీ, లేకపోతే క్రిస్మస్ సందర్భంగా కానీ మనకు పండుగలు వస్తూ ఉంటాయి కదా, ఆ సందర్భాలలో ఆ మాటలే చెప్పాలి, ఆ వాక్యమే చెప్పాలి. వేరే విషయాలు చెప్తే అలవాటు పడిపోయి ఉంటాం కదా, మనము సంవత్సరాల నుంచి అలవాటు పడిపోయాం. జన్మదినం అంటే జన్మదినం గురించి మాత్రమే తెలిసిన విషయాలే, తెలియని విషయాలేం కాదు. ఇప్పుడు కూడా నేను ఎందుకు ఈ విషయాలు చెప్తున్నానంటే, ఈస్టరు పునరుత్థాన దినము మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం. ఉదయకాలమే అందరం కలిసి ఆరాధనకు వెళ్తూ ఉంటాం. చాలా ఆసక్తితో, చాలా భక్తి శ్రద్ధలతో ఈరోజు ఎప్పుడు కనిపించని జనాలు కూడా సంఘాలలో కనిపిస్తూ ఉంటారు. ఈరోజు మాత్రమే, లేకపోతే గుడ్ ఫ్రైడే రోజు మాత్రమే. ఆ విషయాన్ని లేఖనాలు ఎంతో స్పష్టంగా మాట్లాడుతూ ఉన్నాయి. మనకు ఆధారం లేఖనాలే కదా. ఏ విధంగా మన ఆత్మీయ జీవితం జీవిస్తున్నామన్నది దేవుని లేఖనాలు స్పష్టంగా మాట్లాడతాయి. కానీ మనం కొన్ని ఆచారాలకి అలవాటు పడిపోయి ఉంటున్నాం. ఆ మాటలే వినాలి, ఆ వాక్యమే వినాలి, అది వింటేనే ఆ రోజుకి మనకి తృప్తిగా ఉంటుంది. ఆ రోజు పండగ రోజు సంఘానికి వెళ్తేనే తృప్తిగా ఉంటుంది. అలాంటి స్థితిలోకి క్రైస్తవ్యం కూడా వెళ్ళింది అని చెప్పడానికి ఎలాంటి సందేహం లేదు, అందరికీ తెలిసిన విషయాలే. అయినప్పటికీ మనం కూడా ఈరోజు ఈ అంశాన్ని తీసుకొని దేవుని చిత్తమైతే ఆ విషయాలతో పాటుగా ఇంకా కొన్ని విషయాలు మనకు సంబంధించిన ఆత్మీయ సత్యాలను నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. లూకా సువార్తలు, అన్ని సువార్తలు ఆయన దీని గురించి, ఆయన పునరుత్థానం గురించి అన్ని సువార్తల్లో కూడా రాయబడింది. అయితే మనము లూకా సువార్తలోని అంశాలను జ్ఞాపకం చేసుకోవడానికి ప్రయత్నం చేసుకుందాం. లూకా సువార్త 24వ అధ్యాయము మొదటి నుంచి కొన్ని వచనాలను చూస్తే, ఆదివారమున తెల్లవారుచుండగా ఆ స్త్రీలు తాము సిద్ధపరిచిన సుగంధ ద్రవ్యములు తీసుకొని సమాధి యొద్దకు వచ్చి, సమాధి ముందర ఉండిన రాయి దొర్లింపబడి ఉండుటే చూచి లోపలికి వెళ్ళిరు. కానీ ప్రభువైన యేసు దేహము వారికి కనపడలేదు. ఇందును గూర్చి వారికి ఏమీ తోచకై ఉండగా, ప్రకాశమానమైన వస్త్రములు ధరించిన 2 మనుష్యులు వారి యొద్ద నిలవబడిరి. వారు భయపడి ముఖములను నేల మోపముండగా, వీరు, సజీవుడైన వారిని మీరెందుకు మృతులలో వెతుకుచున్నారు? ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడు. హల్లెలూయా. ఖచ్చితంగా మనము నేర్చుకోవాల్సిన అంశము, ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడు. దానికంటే ముందుగా, సజీవుడైన వానిని మీరెందుకు మృతులలో వెతుకుచున్నారు? సజీవుడైన వానిని మీరెందుకు మృతులలో వెతుకుచున్నారు? అందరం చేస్తున్న పనులు అవే సంవత్సరాల నుంచి. సజీవుడై 2000 సంవత్సరాల క్రితమే లేచిన క్రీస్తు వారిని ఇంకా ప్రతి సంవత్సరం కూడా ఆయన మృతులై ఉన్నాడు, ఆయన శ్రమపడ్డాడు, ఆయన సమాధి చేయబడ్డాడు, ఆ విషయాలనే నేర్చుకుంటూ వస్తూ ఉన్నాం. ఆయన లేచాడు ఎప్పుడో 2000 సంవత్సరాల క్రితమే లేచాడు. మళ్ళీ మనం ప్రతి సంవత్సరం కూడా ఆయనను చంపేస్తూ ఉన్నాం, సమాధిలో పెడతా ఉన్నాం.
మళ్ళీ 3 రోజుల తర్వాత లేచాడు అని చెప్పేసి మళ్ళీ పండగ చేసుకుంటున్నాం. ఇది ప్రతి సంవత్సరం కూడా ఒక ఆచారంగా మారిపోయింది. ఆయన లేచాడు ఎప్పుడో, ఆయన మృతుడు అయినవాడు కాదు, చరిత్రను తిరగరాసిన వాడు ఆయన. అన్ని సమాధులు మూయబడ్డాయి కానీ ఆయన సమాధి మాత్రమే తెరవబడ్డది. ఆయన లేచి కొన్ని 2000 సంవత్సరాలు అయిపోయినప్పటికీ కూడా ఆయనను ఇంకా మృతులలో మాత్రమే చూసే ప్రయత్నం చేస్తున్నాం. మృతులలో చూస్తున్నాము అని అంటే అర్థం ఏంటి? రక్షణ కార్యము సంపూర్తి చేయవల్ల. క్రీస్తువారు చనిపోయి ఉన్నట్లయితే ఇంకా రక్షణ కార్యం కంప్లీట్ అవ్వదు. అది అందరితో పాటుగా ఆయన చనిపోయి ఉన్నట్లయితే, అందరితో పాటుగా సమాధులు మూయబడి ఉన్నట్లయితే ఆయన వచ్చిన ఉద్దేశమే తెలియదు, ఎందుకు వచ్చాడో అర్థం కాదు. ఎప్పుడు సంపూర్తి చేయబడుతుంది రక్షణ కార్యము? ఆయన ఎందుకు వచ్చాడో ఆ ఉద్దేశం ఎలా నెరవేర్చబడుతుంది? ఈ కార్యం ద్వారా మాత్రమే, ఆయన తిరిగి లేవడం ద్వారా మాత్రమే రక్షణ కార్యం పూర్తిగా కంప్లీట్ చేయబడింది. ఆయన లేవకపోయి ఉన్నట్లయితే మన విశ్వాసము వ్యర్థమే, మనము వెంబడిస్తున్నామని చెప్పుకోవడం, అసలు క్రీస్తు వారు రావడము వ్యర్థమే. రావాల్సిన అవసరము అంతకంటే లేదు. ఆయన లేచాడు కాబట్టి సకల మానవాళికి రక్షణ వచ్చింది. అప్పటి నుంచి రక్షించబడ్డాం. 2000 సంవత్సరాల నుంచి అనేక మంది క్రీస్తు వారిని అంగీకరిస్తూ వస్తున్నారు. కానీ ఆయన మళ్ళీ మనం గుడ్ ఫ్రైడే చేసుకుంటున్నాం. ఆయన చనిపోయినాడు, గుడ్ ఫ్రైడే రోజున ఆయన మళ్ళీ చంపేస్తున్నామంటే ఏమని అర్థం? రక్షణ వచ్చిందనా రాలేదనా? మనం రక్షించబడ్డామనా రక్షించబడలేదనా? కదండి, ఆలోచన చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఇది ఒక ఆచారం కాదు. క్రీస్తు వారు లేకపోతే క్రైస్తవ్యం అనేది ఒక ఆచారాన్ని తీసుకురావడానికో ఒక మతాన్ని తీసుకురావడానికో ఆయన రాలేదు ఈ లోకంలోకి. ఆ విధంగానే ఆనాటి నుండి కూడా అనేక మంది వాళ్ళే ఆ విధంగా చేశారు. మనం ఇందాక కిందికి వద్దాం ఒక్కసారి, కొన్ని వచనాల కిందికి, లేకపోతే మత్తయి సువార్తకి వెళ్దాం. మత్తయి సువార్త 27వ అధ్యాయంలో, మత్తయి సువార్త 27వ అధ్యాయము 62 నుంచి చదువుతాను కొన్ని వచనాలు. మత్తయి సువార్త 27వ అధ్యాయం 62 నుండి. మరునాడు అనగా సిద్ధపరచు దినమునకు మరుసటి దినమున ప్రధాన యాజకులను పరిసయ్యులను పిలాతు నొద్దకు కూడి వచ్చి, అయ్యా, ఆ వంచకుడు సజీవుడై ఉండినప్పుడు 3 దినములైన తర్వాత నేను లేచెదనని చెప్పినది మాకు జ్ఞాపకం ఉన్నది. కాబట్టి 3వ దినము వరకు సమాధిని భద్రము చేయని ఆజ్ఞాపించుము. వారి శిష్యులు వచ్చి వారిని ఎత్తుకొని పోయి ఆయన మృతులలో నుండి లేచినని ప్రజలతో చెప్పుదురేమో. అప్పుడు మొదటి వంచన కంటే కడపటి వంచన మరీ చెడ్డదయ్యుండునని చెప్పి, అందుకు పిలాతు, కావలివారు ఉన్నారుగా, మీరు వెళ్ళి మీ చేతనైనంత మట్టుకు సమాధిని భద్రం చేయడని వారితో చెప్పాను. వారు వెళ్ళి కావలివారిని కూడా ఉంచుకొని రాతికి ముద్ర వేసి సమాధిని భద్రం చేశారు. ఎవరికి అర్థమైంది క్రీస్తు వారు లేస్తారు అనే విషయము? ఎవరు చెప్తున్నారు? ప్రధాన యాజకులు, పరిసయ్యులు. ప్రధాన యాజకులకు తెలుసు, పరిసయ్యులకు తెలుసు, క్రీస్తు వారిని హింసించి మరణానికి అప్పగించిన వాళ్ళు వీరే. అప్పగించిన వారికే తెలుసు క్రీస్తు వారు 3వ దినమున లేస్తారని. వాళ్ళకు అర్థమైంది, లేఖనాలు నెరవేర్చబడుతున్నాయని అర్థమైనప్పటికీ మతము అంగీకరించదు. క్రీస్తు వారి జనన మరణ పునరుద్ధానాలను మతం అంగీకరించదు. వాళ్ళకు ఒక మతం కావాలి, ఒక ఆచారం కావాలి. ఈ విధంగా చేస్తేనే సాటిస్ఫాక్షన్ ఉంటుంది, లేకపోతే కుదరదు. లేకపోతే మనుషులు నియమించిన కొన్ని పద్ధతులు ఉంటాయి, వాటి ప్రకారమే ఫాలో అవ్వడానికి ఇష్టపడే వాళ్ళు వీళ్ళందరూ చేస్తున్న పని ఏంటి? ఆయన లేస్తాడని చెప్పాడు కదా, ఆయన లేస్తాడేమో. అయ్యా, ఆయన లేస్తాడు. ఒకవేళ లేస్తే మరీ కడపటి వంచిన మరి దరిద్రంగా ఉంటుంది. ఆయన చెప్పి లేచాడు కాబట్టి మనం ఎంత ప్రయత్నం చేసినా, ఇంతగా మనం ప్రయాసపడ్డాం, అది వృధా అయిపోతుంది. కాబట్టి లేవకుండా సమాధిని భద్రం చేద్దాం. మతం ఏం చేస్తుంది? అధికారాన్ని కోరుకుంటుంది, లేకపోతే అధికారం యొక్క సహాయాన్ని కోరుకుంటుంది. మతానికి అధికారము కావాలి, మతానికి అధికారం యొక్క సహాయం కావాలి, సపోర్ట్ కావాలి. క్రీస్తు వారు ఈ లోకంలోకి వచ్చింది ఒక మతాన్నో లేకపోతే ఒక ఆచారాలనో లేకపోతే సాంప్రదాయాన్నో తీసుకురావడానికి కాదు. వాళ్ళకు అర్థమైంది ఆయన లేస్తాడని, భద్రం చేశారు.
ఈ లోకం ఏం చేస్తుంది అనంటే ఆయనను బంధించడానికి ప్రయత్నం చేస్తుంది. ఈ లోకము ఆయనను అంగీకరించకుండా, ఎవరికీ తెలియకుండా ఈ రహస్యాన్ని దాచిపెట్టడానికి ప్రయత్నం చేస్తుంది. ఇది అసాధ్యము అనే విధంగా ఈ లోకంలో ఉన్న మతము యొక్క సపోర్ట్ తీసుకునే అధికారము క్రీస్తు వారి మరణాన్ని ఎవరికీ తెలియచేయకుండా, అసలు ఆయన మరణించలేదు, ఆయనను ఎవరో ఎత్తుకొని వెళ్ళిపోయారు, శిష్యులు వచ్చి ఎత్తుకొని వెళ్ళిపోయారు అనే రూమర్ని ఆనాడు నుంచే తీసుకొని వచ్చారు. ఈనాడు కూడా అనేక మంది అదే విషయాన్ని కదా చాలామంది డిబేట్లు పెట్టి మాట్లాడుతూ ఉన్నారు. ఆయన మరణించలేదు, అసలు ఆయన పుట్టలేదు కదా. ఆ విషయమే మనకి స్పష్టంగా లేఖనాలలో రాయబడ్డాయి. 11వ వచనంలో చూస్తాము, 28వ అధ్యాయం 11వ వచనంలో, వారు వెలుచుండగా కావలి వారిలో కొందరు పట్టణంలోనికి వచ్చి జరిగిన సంగతులన్నిటిని ప్రధానికి చెప్పిరి. కాబట్టి వారు పెద్దలతో కూడా వచ్చి ఆలోచన చేసి ఆ సైనికులకు చాలా ద్రవ్యం ఇచ్చి, మేము నిద్రపోవచ్చుండగా అతని శిష్యులు రాత్రి వేళ వచ్చి అతనిని ఎత్తుకొని పోయారని మీరు చెప్పండి. ఇది అధిపతి చెవిన పడిన ఎడల మేము అతన్ని సమ్మతిపరచి మీకేమీ తొందర కలగకుండా చేతుమని చెప్పిరి. అప్పుడు వారు ఆ ద్రవ్యం తీసుకొని తమకు బోధింపబడిన ప్రకారం చేసిన ఈ మాట యూదులలో వ్యాపించి నేటి వరకు ప్రసిద్ధమైనది. అబద్ధము మాట శిష్యులు వచ్చి ఎత్తుకొని పోయారు ఆయన సమాధిలో ఉండంగానే అని అప్పటి నుంచి కూడా రూమర్స్ బయలుదేరాయి. ఆ మాటనే ఇప్పటి వరకు కూడా నెరవేర్చబడుతూ ఉంది. ఈ విషయం అర్థం కాదు. ఈ వచనాలు ఎవరికి అర్థం కావు, దాని గురించి పట్టించుకోరు కూడా. ఆనాడే రాయబడిందన్న విషయం కూడా ఎవరు గ్రహించరు. ఆనాటి నుండి కూడా ఈనాటి వరకు కూడా ఈ విషయాలే జరుగుతున్నాయి. ఏం కోరుకుంటుంది మతం? సత్యమును అంగీకరించదు మతం. అధికారము సత్యమును అంగీకరించదు. సాంప్రదాయాలు సత్యమును అంగీకరించం. అలవాటు పడిన జీవితాలు క్రైస్తవ్యంలో కూడా ఉన్నాయి కదండి. అలవాటు పడ్డాం, కొన్ని పద్ధతులకు అలవాటు పడ్డాం, కొన్ని ఆచారాలకు అలవాటు పడ్డాం. కానీ క్రీస్తు వారు వచ్చింది సమాధిలో ఉండడానికి కాదు, సజీవుడైన వాడాయన. ఆయన లేచాడు 2000 సంవత్సరాల క్రితమే. ఆయన లేవకపోతే రక్షణ కార్యం అనేది నీకు నాకు వచ్చి ఉండేది కాదు. రక్షించబడిన తర్వాత ఏం చేయాలి మనం? దేవునికి మహిమ కలుగును గాక. ప్రతి సాతాను క్రియను దేవుడు ఏ విధంగా మార్చగలడు? మేలుగా మార్చగలడు ఆయన కదా. ప్రతి పరిస్థితిని కూడా ఆయన సమస్తాన్ని మేలుగా మార్చగల సమర్థుడు ఆయన. ఈ రూమర్స్నన్నిటిని కూడా ఆయన సువార్త ప్రకటన చేసుకోవడానికి ఖచ్చితంగా వాడుకున్నట్టుగా కూడా మనం చూస్తున్నాం. నిజమే, సంవత్సరం మనం చేసుకుంటున్నాం. చేసుకోకూడదా అని అంటే చేసుకోకూడదు అన్న దానికి లేఖనాల ప్రకారం మనకి ఏ పండుగలు లేవు. రెండవది, ఎందుకు చేసుకోవాలంటే సువార్తను ప్రకటించే ఒక అద్భుతమైన అవకాశం అదే. దేవుడు ఆ విధంగా దానిని మార్చాడు. అనేక మంది ఉన్నారు తెలియని వాళ్ళు, అనేక మంది ఉన్నారు ఇంకా క్రీస్తు వారు ఎవరో, ఆయన ఎందుకు మరణించారో, ఎందుకు తిరిగి లేచాడో తెలియని వాళ్ళు అనేక మంది ఉన్నారు ఈ లోకంలో. అన్యుల లెక్క సంపూర్తి చేయబడాలి కదా. ఆ విధంగా దీనిని ఆయన సమస్తాన్ని మేలుగా మార్చి ఇదొక సువార్త వ్యాప్తి కొరకు ఆయన దానిని మలచినట్టుగా మార్చినట్టుగా సువార్త ఆ దినాలలోనూ ఎక్కువగా ప్రకటించబడుతుంది మనం గమనించినట్లయితే. కానీ క్రైస్తవులు కూడా దాంట్లోనే వెళ్ళిపోవడం అన్నది, ఆచారంలోకి వెళ్ళిపోవడం అన్నది బాధాకరం. ఎందుకు దేవుడు, లేకపోతే ఎందుకు మనం దీనిని ఆచరిస్తున్నాం, ఎందుకు ఆచరించాలి గుడ్ ఫ్రైడేని కానీ ఈస్టర్ని కాదు అని అంటే మన యొక్క రక్షణను, మనం పొందుకున్న ఈ రక్షణను ఇతరులకు ప్రకటించడానికి, ఆయన మరణించి లేడు అని తెలియచెప్పడానికి, ఆయన సజీవుడై తిరిగి లేచాడు అని తెలియచెప్పడానికి, లేచాడు కాబట్టి నేను రక్షించబడ్డాను, ఈ రక్షణ కార్యము నాలో తీసుకొని వచ్చిన ఆనందము, సంతోషము, ఒక సాక్ష్యము ఎదుటి వ్యక్తిలో కనిపించడానికి, దాని కొరకు వాడుకోవాలి. కానీ క్రైస్తవులు కూడా ఒక ఆచారానికి అలవాటు పడి ఆ రోజు మాత్రమే సంఘాలలో కనిపిస్తారు, ఆ రోజు మాత్రమే సంఘాలకు వెళ్తారు. దౌర్భాగ్యపు స్థితిలోకి క్రైస్తవు వెళ్ళిపోయినట్టుగా మనం చూస్తున్నాం కదండి. ఆయన లేచాడు, ఆయన సజీవునిగా లేచాడు, ఆయన సమాధిలో లేడు కదండి. ఇది మనం ఆలోచన చేయడానికి ప్రయత్నం చేద్దాం. మనము ఎందుకు ఆచరిస్తున్నాము అంటే మన సాక్ష్యము,
మన సాక్ష్యము ఆయన జనన మరణ పునరుద్ధానాల గురించి ప్రకటించే బాధ్యత దేవుడు నీకు నాకు మనకు ఇచ్చాడు. సంవత్సరాలు గడుస్తున్నప్పుడు ఈ పునరుద్ధాన శక్తి, పునరుద్ధాన ఆత్మ నీలో ఎంతవరకు నువ్వు నింపుకునే ప్రయత్నం చేస్తున్నావు, ఎంతవరకు ఈ సువార్తను ఇతరులకు తీసుకువెళ్ళే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఇది మాత్రమే మనం ఆలోచన చేయాలి. నిజమైన క్రైస్తవులముగా ఒకవేళ మనం ఆయనను వెంబడిస్తూ ఉన్నట్లయితే ఆచారాలు పద్ధతులను తీసుకురావడానికి, మతాన్ని తీసుకురావడానికి ఆయన ఈ లోకంలోకి రాలేదు కదండి. మతాన్ని తీసుకురావడానికి రాలేదు. అధికారం కింద ఆయన మనిషి కాదు, నరుడు కాదు కదా, ఒక అధికారం కింద ఉండడానికి, ఈ లోకాధికారం కిందికి రావడానికి ఆయన దేవాది దేవుడు, సృష్టికర్త. ఆయన ఏ అధికారం కూడా ఆపలేదు, ఏ అధికారం కూడా ఆయనను బంధించలేదు. లోకములో ఉన్న సమస్తము ఆయనవి. ఆకాశం ఆయన సింహాసనము, భూమి ఆయన పాదపీఠము. నరుడు ఏమాత్రము ఆయనను బంధించడానికి కదండి. ఇది మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం. ఎవరు మన దేవుడు, ఎవరో మనకు అర్థం కావాలి. మనం సేవిస్తున్నవాడు ఎవరో మనకు అర్థం కావాలి. ఎందుకు ఈ పరిస్థితులన్నీ అనుమతించాడో మనకు అర్థం కావాలి. ఆయన లేచాడు, ఆయన నీ హృదయంలో లేచాడా లేదా అన్న విషయం మాత్రమే మనము జ్ఞాపకం చేసుకోవాలి ప్రతి ఈస్టర్ సందర్భంగా. ఆ పునరుద్ధానుడైన క్రీస్తువారు నీలో ఉన్నాడా లేదా, మనలో ఉన్నాడా లేదా, ఆ పునరుద్ధాన శక్తి చేత మనము నింపబడ్డామా లేదా, ఇది మాత్రమే మనం జ్ఞాపకం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. తప్పిపోతున్నామేమో, ఇంకా సరి చేసుకోలేకపోతున్నామేమో, ఆ ఆత్మ లేకపోతే ఆ శక్తి నాలో, ఆ పునరుద్ధాన శక్తి నాలో ఇంకా లేదేమో, పొందుకోలేకపోతున్నానేమో, ఈ విషయాలను మనం ఆలోచన చేసుకుంటూ మనం ప్రతి సంవత్సరం ఎదగడానికి ప్రయత్నం చేయాలి. అనేక మందికి మాదిరికరంగా ఉండడానికి ప్రయత్నం చేయాలి కదండి. ఆలోచన చేయడానికి ప్రయత్నం చేద్దాం. మంచిది. అయితే ఆయన తిరిగి లేచాడు. ఏ అధికారం కూడా ఆయనను బంధించి ఉండే అవకాశం లేదు. ఏ మతాన్ని ఆయన ఈ లోకంలో స్థాపించడానికి రాలేదు. ఏ ఆచారాన్ని స్థాపించడానికి ఆయన రాలేదు. ఆయన లేచాడు. ఎందుకు లేచాడు, ఏ విధంగా లేచాడు, ఆయన లేవడానికి కారణం ఏంటి, పునరుద్ధానుడు అవ్వడానికి కారణం ఏంటి కదండి. విక్టరీ ఓవర్ డెత్, ద ప్రామిస్ ఆఫ్ ఎటర్నల్ లైఫ్. ఆయన లేచాడు. లేవడంలో నువ్వు నేను పొందుకునే, లేకపోతే ఈ లోకము పొందుకునే ఆశీర్వాదాలు ఏంటి అని అంటే పునరుత్థాన శక్తి, మరణము మీద విజయము ఆయన కలిగి ఉన్నాడు. ఆయన యందు విశ్వాసం ఉంచినట్లయితే ఇదే విజయాన్ని మనము కూడా పొందుకోగలము. ఒకటి. రెండవది ప్రామిస్, ఎటర్నల్ లైఫ్, నిత్యత్వానికి వారసత్వము. ఈ రెండు ఆయన తిరిగి లేవడం ద్వారా, సిలువలో అనేకమైన వాగ్దానాలు నెరవేర్చబడ్డాయి. అది మనం నేర్చుకోలేదు. దేవుని చిత్తం అయితే మరొకసారి నేర్చుకుందాం. అయితే పునరుద్ధానుడై తిరిగి లేవడం ద్వారా మన జీవితంలో ఆయన ఇచ్చిన ఆశీర్వాదాలు ఏంటి అని అంటే విక్టరీ, విజయం, మరణము మీద విజయం. ఓ మరణమా నీ ముల్లెక్కడా, ఓ విజయం నీ ముల్లెక్కడా కదా, నీ విజయం ఎక్కడా. ఆయన సవాలు చేశాడు, మరణాన్ని జయించాడు, లోకానికి ఒక మాదిరిని ఉంచి, ఒకవేళ ఆయన యందు విశ్వాసం ఉంచిన వారు ఎవరైనా ఆయనను వెంబడించడానికి ప్రయత్నం చేస్తుంటే ఇదే విజయాన్ని నేను కూడా పొందుకోవచ్చు. అయితే మరణాన్ని జయించి తిరిగి లేవడానికి కారణం ఏంటి? మరణం ఎందుకు వస్తుంది ఈ లోకంలో? మరణం ఈ లోకంలోకి ఎలా వచ్చింది? మరణము మీద మాత్రమే విజయం కాదు, పాపము మీద కూడా విజయం. ఎందుకు? పాపము వలన వచ్చు జీతమే మరణం. కాబట్టి ఈ లోకంలోకి మరణం సంక్రమించింది పాపము వలన. పాపము మీద విజయాన్ని, పాపము వలన వచ్చిన జీతము మరణము మీద విజయాన్ని ఆయన సిలువలో మరణించి తిరిగి లేవడం ద్వారా పాపము మీద విజయము. పాపము లేనివాడిగా ఈ లోకంలో జన్మించాడు, పాపము లేనివాడిగా ఆయన ఈ లోకంలో జీవించాడు. అందుకని ఆయన పునరుద్ధానుడై లేవగలిగాడు కదా. మరణము ఎందుకు వచ్చింది? పాపము వలననే కదా ఈ లోకంలోకి మరణం వచ్చింది. పాపము చేయకపోతే, పాపము లేకపోతే, ఈ చిన్న విషయాన్ని మనం ఆలోచన చేయాలి.
మన జీవితంలో మరణము ఎందుకు వస్తుంది? మరణము ద్వారా అనేక విషయాలు మన జీవితంలో సంక్రమిస్తూ ఉన్నాయి కదా. అపవాది వచ్చిన తర్వాత అనేక విషయాలు ఈ లోకంలోకి వచ్చాయి. ఏదెను తోటలో నుంచి బయటికి గెంటివేయబడిన తర్వాతనే అనేకమైన పరిస్థితులు వారి జీవితాలలో అనుమతించబడ్డాయి. మరణము ద్వారా, అపవాది అధికారం కింద రోగాలు కానీ, లేకపోతే శ్రమలు కానీ, ఆర్థిక ఇబ్బందులు కానీ, అసూయ ద్వేషాలు కానీ, గొడవలు కానీ ఏవైనా తీసుకున్నా బయటకు వచ్చిన తర్వాతనే, ఏదెను తోటలో నుంచి బయటకు వచ్చిన తర్వాత అవి ఈ లోకంలో ఎక్కువగా వ్యాపించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఎందుకు మన జీవితంలో మనం వెళ్తున్న అననుకూల పరిస్థితులకు కారణం ఏంటి? అనారోగ్యాలకు కారణం ఏంటి? ఆర్థిక ఇబ్బందులకు కారణం ఏంటి? సమస్యలకు కారణం ఏంటి? సమాధానం లేని స్థితికి కారణం ఏంటి? పాపమే కదా. ఈ పాపం మీద విజయము క్రైస్తవులకు దేవుడిచ్చాడు. క్రీస్తు వారు జీవించినప్పుడు చేసిన పని అదే. పాపము లేనివాడుగా, పాపము చేయనివాడుగా ఆయన ఈ లోకంలో జీవించాడు, ఒక మాదిరిని ఉంచాడు. అందుకని ఆయన 14:30 అంటాడు యోహాను సువార్తలో, లోకాధికారి వస్తున్నాడు, వాడితో నాకు పని ఏంటి అని అంటాడు. వాడితో నాకు పని లేదు. ఎందుకు పని లేదు? లోకానికి దేవునికి క్రీస్తు వారికి సంబంధంలా, లోకంతో క్రీస్తు వారికి ఏం పనిలా. లోకము క్రీస్తు వారిలో లేదు. లోకములో క్రీస్తు వారు జీవించి ఉండొచ్చు, కానీ లోకాన్ని మాత్రం ఆయన తన హృదయంలోకి, తన జీవితంలోకి అనుమతించలా. ఉదాహరణకి మనకు లోటస్ తెలుసు కదా. ఆ తామర పువ్వు డర్టీ వాటర్లోనే, మురికి గుంటలోనే, ఆ ప్రాంతంలోనే అది పెరుగుతుంది. కానీ దానిని పైకి తీసినప్పుడు ఒక్క డ్రాప్ కూడా దాని మీద మురికి నీళ్ళు అనేవి ఉండవండి కదా. డర్టీ వాటర్లో ఉంటుంది లోటస్, కానీ ఆ డర్టీ మాత్రం దానికి అంటదు. క్రీస్తు వారు పాపపు లోకములోనే జీవించాడు. ఆయన 33.5 సంవత్సరాలు జీవించాడు. కానీ ఈ లోకము ఆయనలో ప్రవేశించలేకపోయింది, అనుమతించలేదు. ఆయన పాపాన్ని అనుమతించలేదు, అనుమతించకుండా జీవించాడు. పాపము నోటి ద్వారా కానీ, క్రియల ద్వారా కానీ, ఆలోచనల ద్వారా కానీ ఆయన జీవితంలో ఎక్కడ కనిపించదు. నాలో పాపం ఉందా అని ఎవరైనా స్థాపించగలరా అని ఆయన ఒక సవాల్ను విసిరినట్టుగా కూడా మనం చూస్తున్నాం. ఎందుకు మనకు మరణం వస్తుంది? ఎందుకు అనారోగ్యాలు వస్తున్నాయి? ఎందుకు ఆర్థిక ఇబ్బందులు వస్తున్నాయి? ఎందుకు సమస్యలు వస్తున్నాయి? ఎందుకు శ్రమలు వస్తున్నాయి? అంటే లోకాన్ని నా హృదయంలో తీసుకోవడం వలన. లోకంలో జీవిస్తూ ఒక తామర పువ్వులా నువ్వు నేను మనం ఉండాలి, క్రీస్తు వారు ఉన్నట్టుగా. కానీ పరిస్థితులు ఎలా తయారైపోయాయి అంటే మనం లోకంలోకి వెళ్ళిపోతున్నాం, క్రైస్తవులం లోకంలోకి వెళ్ళిపోతున్నాం. అందుకనే ఆచారాలు, అందుకనే సాంప్రదాయాలు ఎక్కడో లేవు, క్రైస్తవ్యంలోనే ఉన్నాయి, విశ్వాసుల కుటుంబాలలోనే ఉన్నాయి. మనమే వెళ్ళిపోతున్నాం, ఆచారాలకు పద్ధతులకు మనమే అలవాటు పడిపోతున్నాం. ఎవరో చెప్పారు, పెద్దల నుంచి వచ్చింది కాబట్టి అన్నీ తెలిసినప్పటికీ కూడా, సత్యమును గ్రహించినప్పటికీ కూడా మరి సమస్యలు రాకుండా ఎలా ఉంటాయి? పరిస్థితులు అననుకూలంగా ఉండకుండా ఎలా ఉంటాయి కదండి. ఆలోచన చేయడానికి ప్రయత్నం చేద్దాం. ఎందుకు వచ్చారు క్రీస్తు వారు? ఏ విధంగా ఆయన మరణాన్ని జయించి తిరిగి లేవగలిగాడు? ఆ పునరుద్ధానుడై ఏ విధంగా తిరిగి లేవగలిగాడు? పాపము చేయలేదు కాబట్టి, పాపము ఆయనలో లేదు కాబట్టి. నీలో, నాలో, మనలో కూడా పాపము లేకపోతేనే నేను పునరుత్థాన శక్తిలో, లేకపోతే ఆయన పునరుత్థానంలో నేను పాలు పంపులు పొందాలి అని అంటే ఆయనకే అది అవసరమైనప్పుడు నీకు, నాకు, మనకు కూడా ఇది అవసరమే కదా. నువ్వు నేను మనము కూడా పాపం చేయకుండా ఉంటేనే కదా మనము కూడా పునరుత్థానంలో పాలు పంపులు పొందగలం. ఆయన తిరిగి లేచాడు అని అనుకుంటున్నాం. నిజమే, తిరిగి లేవడం ద్వారా ఏం చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాడు? ఆయన ఏం నేర్పించడానికి ప్రయత్నం చేస్తున్నాడు? సంవత్సరాల నుంచి నేర్చుకుంటున్నాం, సంవత్సరాల నుంచి మనం ఈస్టర్లు చేసుకుంటూనే ఉన్నాం. ఏమర్థమవుతుంది మనకి ఈ పునరుద్ధానంలో? ఆయన తిరిగి లేచాడు. ఆయన నిజమే, ఏ విధంగా లేవగలిగాడు? పాపం లేనివాడిగా ఉన్నాడు కాబట్టి, పాపం ఆయనను బంధించి ఉండడానికి అవకాశం లేదు కాబట్టి, మరణము ఎట్టి పరిస్థితుల్లో ఆయనను తాకడానికి కూడా అవకాశం లేదు. తాకలేదు ఆయననే. మరి నీకు నాకు అవసరం లేదా?
క్రీస్తు వారిని వెంబడిస్తున్నాను అంటే అర్థము ఆయనతో పాటుగా నేను కూడా లేపబడ్డాను అని అర్థం కదండి. నేను కూడా ఆయనతో పాటుగా లేపబడ్డాను అని అనుకోవడం మాత్రమే కాదు, జీవించే ప్రయత్నము, పాపాన్ని, లోకాన్ని నాలోకి, నా హృదయంలోకి, నా ఆలోచనలోకి తీసుకున్నప్పుడు మాత్రమే నేను ఆయనతో పాటుగా పునరుత్థానంలో ఉండడానికి అవకాశం ఉంది కదండి. ఆలోచన చేయడానికి ప్రయత్నం చేద్దాం. ఆయన ప్రాణం పెట్టడానికి, ఆయన ప్రాణమును తీసుకోవడానికి ఆయనకు అధికారం ఉంది. ఈ లోకానికి అధికారం లేదు ఆయన ప్రాణం తీయడానికి. యోహాను సువార్త 10వ అధ్యాయంలో చూస్తాం మనం. ప్రాణం పెట్టడానికి నా ఎంతకు నేనే ప్రాణం పెడుతున్నాను. ఆయన ప్రాణం తీసేవాళ్ళు ఈ లోకంలో ఎవరు లేరు. ఆయన ఏ అధికారం కింద లేడు కాబట్టి ఆయన మరణానికి, లేకపోతే ఆయన మీద మరణము అధికారం చెలాయించే అవకాశం లేదు. లోకాధికారి కింద లేడు ఆయన కదా, లోకాధికారి కింద లేడు. లోకాధికారి కిందకి ఎప్పుడు వెళ్తాము అని అంటే వాడి కింద ఏ సిస్టమ్ ఉందో ఆ సిస్టమ్ను మనం డిస్టర్బ్ చేసినప్పుడు వారి అధికారంలోకి వెళ్తాం. వాడిని మనం కోరుకున్నప్పుడు, వాడికి సంబంధించిన విషయాలను ఆశపడ్డప్పుడు మనం వాడి అధికారం కిందకి వెళ్తాం. లేకపోతే మన మీద ఎవరు కూడా అధికారం చెలాయించడానికి అవకాశం, మన అమెరికా నీ మీద నా మీద అధికారం చెలాయించడానికి అవకాశం ఉందా? ఖచ్చితంగా లేదు. వాడి కాన్స్టిట్యూషన్ మన మీద పనిచేస్తుందా? పనిచేయదు. మనం ఎవరి అధికారం కింద ఉన్నా వాళ్ళకు మాత్రమే విధేయత చూపించే వారముగా ఉండాలి. నేను లోకాధికారం కింద లేను అన్నప్పుడు, వానికి సంబంధించినవి నేను ఆశించినప్పుడు మాత్రమే నేను పునరుత్థానుడు అవ్వగలను. ఈ పునరుత్థానంలో పాలు పంపులు పొందడానికి ఇది చేయాలి, ఇది జరగాలి కదా. ఆయన అదే అంటాడు 3వ అధ్యాయం 10 నుంచి చదువుతాను. 3:10 నుంచి, ఏ విధము చేతనైనను మృతులలో నుండి నాకు పునరుద్ధానము కలగవలనని ఆయన మరణ విషయములో సమానానుభవం గలవాడనై ఆయన పునరుద్ధాన బలమును ఎరుగు నిమిత్తము ఆయన శ్రమలలో పాలివాడనగుట ఎట్టిదో ఎరుగు నిమిత్తము సమస్తమును నష్టపరుచుకొని వాటిని పెంటతో సమానముగా ఎంచుకొనుచున్నాను. ఏమంటున్నాడు? ఏ విధము చేతనైనను మృతులలో నుండి నాకు పునరుద్ధానము కలగవలనని. ఏ విధము చేతనైనను పునరుద్ధానము కలగాలనే జీవితము జీవించడమే క్రైస్తవ్యం. పునరుత్థానంలో పాలు పంపులు పొందకపోతే ఎందుకు క్రీస్తు వారిని మనం అంగీకరించినట్లు కదండి. ఆ పునరుత్థాన బలము నాకు తెలియకపోతే, ఆయన మరణ పునరుత్థానంలో నేను పాలు పంపులు పొందకపోతే, ఆ ఉద్దేశము నాకు లేనప్పుడు, ఆ విధంగా జీవితం నాకు లేనప్పుడు క్రీస్తు వారిని వెంబడించడంలో అర్థమే లేదు కదా, ప్రయోజనం లేదు. అయినా కానీ వెంబడిస్తున్నామంటే అర్థం ఏంటి? ధర్మశాస్త్రాన్ని వాళ్ళకు, శాస్త్రులకు, పరిచయులకు బాగా తెలుసు, ఖచ్చితంగా తెలుసు. వాళ్ళకి అవపోసన పట్టారు. కానీ అందులో ఏ ఆజ్ఞ కూడా చిటికెన వేలితో కూడా వాళ్ళు చేయలేరంట. చిన్న భారాన్ని కూడా వాళ్ళు అనేకమైన భారాలు పెడుతుంటారు కానీ దానిని ఆచరించరు. అందుకే వాళ్ళు చెప్పే మాటలు వినండి కానీ వాళ్ళు చేసే పనులు చేయకండి అని అంటాడు. అంటే అర్థం ఏంటి? తెలుసు క్రీస్తు వారు ఎందుకు వచ్చారో తెలుసు, ఆయన ఎందుకు ఈ లోకంలోకి వచ్చాడో, ఏ విధంగా జీవించాడో, ఎప్పుడు మరణించాడో, ఎప్పుడు లేచాడో, ఈ విషయాలన్నీ తెలుసు. జనన మరణ పునరుద్ధానాల గురించిన అవగాహన క్రైస్తవులకు బాగా ఉంది. సంవత్సరం పండగలకు వెళ్తుంటారు కాబట్టి. కానీ అందులో ఉన్న విషయాలు అర్థం కావాలి కదా మనకి. పునరుత్థానంలో నేను పాలు పంపులు పొందడానికి ప్రయత్నం చేయకపోతే, పౌలు గారు అదే అంటున్నారు, ఆయన పునరుత్థానంలో నేను పాలు పంపులు పొందాలి. ఏ విధం చేతనైనాను పాలు పంపులు పొందాలి. ఏ విధం చేతనైనా అంటే ఏ పరిస్థితులు వస్తాయి? శ్రమలు వస్తాయి, కష్టాలు వస్తాయి, పర్వాలా. నష్టం వస్తుంది, పర్వాలా. నిందలు వస్తాయి, పర్వాలే. అవమానం వస్తుంది, నష్టపరుచుకోవాలి నా శరీరాన్ని, నా ఆరోగ్యాన్ని, లేకపోతే నా ఏమంటున్నాడు, నాకు కలిగిన ప్రతి లాభకరమైనవి ఏవైతే ఉన్నాయో ఇవన్నీ నేను నష్టం చేసుకున్నాను అని అంటున్నాడు. దేని కొరకు? పునరుద్ధానంలో పాలు పంపులు పొందడానికి. ఆయన మరణించి తిరిగి లేచాడు, నిజమే. ఆయన లేచి తండ్రి కుడిపార్శ్వమున కూర్చున్నాడు చక్కగా పోయి. దేనికి? ఎందుకొరకు? ఇదే కదా మనకు అర్థం కావాలి. ప్రతి సంవత్సరము మనం ఈస్టర్ చేసుకుంటున్నాం. ఎంతవరకు ఈ పునరుద్ధానంలో పాలు పంపులు పొందడానికి, ఏ విధము చేతనైనను పాలు పంపులు పొందడానికి నేను ప్రయత్నం చేస్తున్నా కదా.
నేను ప్రయత్నం చేయాలి. నేను ప్రయత్నం చేయకుండా పునరుద్ధానం రాదు. పునరుద్ధానంలో పాలు పంపులు పొందలేం కదండి. లేఖనాలు ఏం చెప్తున్నాయి అన్నది మాత్రమే గ్రహించడానికి ప్రయత్నం చేద్దాం. మనము చేయవలసిన పనులే మిగిలిన్నాయి. క్రైస్తవారు లేచి వెళ్ళిపోయారు. తండ్రి చేత అప్రూవ్ చేయబడ్డాడు. నీ యందు నేను ఆనందిస్తున్నానన్నాడు. ఆయన ఆనందించాడు. తండ్రి చిత్తమంతా నెరవేర్చాడు, వెళ్ళిపోయాడు. ఇంకేం చేయాలి? ఏం మిగిలింది? వధువు మిగిలింది. వధువు ఏం చేస్తుంది? తనను తాను సిద్ధపరుచుకుంటుంది అనే మాటను 19వ అధ్యాయము ప్రకటన గ్రంథంలో చూస్తాం. తనను తాను సిద్ధపరుచుకోవాలి, తనను తాను చేయాలి. మనము చేయాల్సిన పనులే మిగిలి ఉన్నాయి. ఎవరైతే సిద్ధపడి ఉండడానికి ప్రయత్నం చేస్తారో, ఎప్పుడైతే సువార్త ఆగిపోతుందో, సిద్ధపడిన వాళ్ళు మాత్రమే, పునరుద్ధానంలో ఉండడానికి ప్రయత్నం చేస్తున్న వాళ్ళు మాత్రమే ఎత్తబడతారు కదండి. ఆలోచన చేయడానికి ప్రయత్నం చేద్దాం. ఆయన పునరుద్ధానుడై తిరిగి లేచాడు అని అంటే రక్షణ కార్యం పరిపూర్ణం చేయబడింది. ఈ రక్షణ కార్యాన్ని ఒకవేళ మనము పొందుకున్నట్లయితే ఈ పునరుద్ధానంలో మనము ఉండాలి. ఉండడానికే ప్రయాసపడాలి. దాని కొరకు దేనినైనా నష్టం చేసుకోవాలి, దేనినైనా విడిచిపెట్టుకోవడానికి ఇష్టపడాలి. దేనినైనా కదండి. మన జీవితంలో మనకు లాభకరమైనవి, మేలుకరమైనవి, సంతోషాన్ని ఇచ్చేవి చాలా ఉంటాయి. అవి ఈ లోకములో అశాశ్వతమైనవే. ఒకరోజు ఖచ్చితంగా మనం కూడా మరణించవలసిన వారమే. మరణించిన తర్వాత లేవాలి కదా. క్రైస్తవ్యం యొక్క నిరీక్షణ అదే కదా. లేపబడకపోతే క్రీస్తు వారిని వెంబడించడంలో ప్రయోజనం లేదు. నువ్వు రక్షించబడ్డావు అని చెప్పుకున్నప్పుడు నేను లేపబడ్డాను, నిత్యత్వానికి వెళ్తాను, ప్రామిస్ను కూడా సంపాదించుకో కదా. ప్రామిస్ కూడా ఆయన తిరిగి లేచాడు అని అంటే నిత్యత్వం ప్రామిస్ చేయబడింది, ఎటర్నల్ లైఫ్ ప్రామిస్ చేయబడింది. దానిని సంపాదించుకోవాలి. అప్పుడు మాత్రమే క్రైస్తవునిగా నీకు నాకు ఒక గోల్, లేకపోతే గోల్ రీచ్ అయినట్టుగా, సాధించినట్టుగా, స్వతంత్రించుకున్నట్టుగా మనకు అర్థమవుతుంది కదండి. క్రీస్తు వారు ఆ పునరుద్ధానములో, లేకపోతే పాపము లేనివాడిగా జీవించడానికి అనేక శ్రమలను ఎదుర్కొన్నాడు, అనేక నిందలను ఎదుర్కొన్నాడు, అవమానాలను ఎదుర్కొన్నాడు. ఆయనకు అవసరమైనప్పుడు మనకు కూడా ఖచ్చితంగా వస్తాయి అని అర్థం. ఆయననే ఈ శ్రమల గుండా వెళ్ళినప్పుడు, నిందల గుండా వెళ్ళినప్పుడు మనం కూడా వెళ్ళాల్సి వస్తుంది. శ్రమల గుండా వెళ్ళాల్సి వస్తుంది, కష్టాల గుండా వెళ్ళాల్సి వస్తుంది. అది లేకుండా పాపము లేనివాడిగా జీవించలేము. ఈ లోకంలో జీవించాలి అని అంటే కొన్ని పరిస్థితుల గుండా వెళ్ళాలి. ఈ లోకం ఉన్నదంతా ఏముంది? ఈ లోకంలో అదంతా లోకాధికారి కింద ఉన్నాం. వాడు మనల్ని ఊరికినే విడిచిపెట్టాడు కదా. అనేక బాధల గుండా, శ్రమల గుండా తీసుకుని వెళ్తాడు, కష్టాల గుండా తీసుకుని వెళ్తాడు. అయితే నీవు ఎవరిని వెంబడిస్తున్నావో అన్నది నీకు అర్థం అవ్వాలి. దానిని జయించగలవా లేదా అన్న విషయం నీకు అర్థం అవ్వాలి. జయించలేకపోతున్నావు అని అంటే ఆయనలో నువ్వు ఇంకా పరిపూర్ణంగా, ఆయనలో, ఆయన ప్రేమలో, ఆయన విశ్వాసంలో ఇంకా లోతులోకి వెళ్ళలేకపోతున్నావేమో అన్న విషయము మనము పరీక్ష చేసుకోవాల్సిన అవసరము ఖచ్చితంగా ఉంది. మరణము లేకుండా పునరుత్థానము లేదు. ఒకసారి ఆలోచన చేద్దాం. మరణము లేకుండా పునరుత్థానము లేదు. ఆయన మరణించి పునరుత్థానుడై తిరిగి లేచాడు. నువ్వు కూడా మరణించి పునరుత్థానుడై తిరిగి లేవాలి. మరణించడం అంటే ఈ లోకంలో అందరూ మరణిస్తారు, కానీ పునరుత్థానుడై తిరిగి లేవడానికి పాపము లేని వారిగా, పాపము చేసేటప్పుడు వచ్చే పరిస్థితుల విషయంలో మరణించాలి. అంటే అర్థం అవ్వడానికి యోహాను సువార్తలో, యోహాను సువార్త 12వ అధ్యాయం చదువుతాను. 12వ అధ్యాయంలో 24వ వచనం చదువుతాను. యోహాను సువార్త 12వ అధ్యాయం 24వ వచనంలో, గోధుమ గింజ భూమిలో పడి చావకుండిన ఎడల అది ఒంటిగానే ఉండును, అది చచ్చిన ఎడల విస్తారముగా ఫలించును. విస్తారముగా ఫలించును. ఎప్పుడు? చచ్చినప్పుడు. పరిస్థితులన్నీ ఇవే. మన సమస్య ఏంటి అని అంటే చావడానికి ఇష్టపడం, శ్రమపడడానికి ఇష్టపడం, కష్టపడడానికి ఇష్టపడం, పునరుద్ధానంలో పాలు పంపులు పొందాలంటే ఇవి ఎదురవుతాయి.
ఏమి చావాలి? గోధుమ గింజ భూమిలో పడి చచ్చిపోవాలి అని అంటే ఆ షెల్ పగిలిపోవాలి. చుట్టూ ఉన్న ఏదైతే కోటింగ్ ఉందో, లేకపోతే గట్టిగా ఉండే సాలిడ్ ఏదైతే ఉందో అది పగిలిపోవాలి. పగిలిపోతే లోపల ఉన్న జీవం బయటకు వచ్చి సమృద్ధి అయిన పంటను, ఒక్క విత్తనం ఎన్నో విత్తనాలను ఇస్తుంది కదా, ఎన్నో విత్తనాలు వస్తాయి అందులో నుంచి. అది చావకుండా ఒకవేళ ఉండింది అని అనుకుందాం, అట్లాగే ఉంటే ఏమవుతుంది? అది కుళ్ళిపోయి ఒంటిగానే ఉండిపోతుంది. దానివలన పెద్ద ప్రయోజనం ఏంలా. మనం ఎందుకు ఫలించలేకపోతున్నాము? పునరుత్థానంలో నువ్వు నేను పాలు పంపులు పొందాలి అని అంటే నీలో నాలో జీవము దాచబడి ఉంది. ఈ జీవము సమృద్ధి అయిన జీవము నీ ద్వారా బయటికి రావాలి అని అంటే, అనేక మందికి మాదిరికరంగా ఉండాలి, ఆశీర్వాదకరంగా ఉండాలి అని అంటే ఫస్ట్ చచ్చిపోవాలి. అంటే అర్థం ఏంటి? శరీరం చచ్చిపోవాలి కదా. శరీరం చచ్చిపోవాలి, ఆత్మ జీవింపు. శరీరం చచ్చిపోవడం అంటే ఎలాగో అందరం చనిపోతాం. ఆ చనిపోవడం గురించి కాదు ఇక్కడ మాట్లాడేది. శరీరం చనిపోవడం అంటే అర్థం ఏంటి? శరీరాలో కార్యాలు ఉన్నాయి కదా, శరీర ఆశలు ఉన్నాయి కదా, ఇవి చచ్చిపోవాలి. మన కోపం చచ్చిపోవాలి, మన ద్వేషం చచ్చిపోవాలి, అసూయ చచ్చిపోవాలి, ఈగో చచ్చిపోవాలి, అధికారం చచ్చిపోవాలి కదా, ఆ సాంప్రదాయాలు ఆచారాలు చచ్చిపోవాలి. ఏదైతే ఈ షెల్ ఉందో ఇవి చావనంత వరకు పునరుత్థానం రాదో. చనిపోతేనే పునరుద్ధానము. ఈ లోకానుసారంగా మనం చనిపోకపోతే మనకు పునరుద్ధానం రాదు కదండి. ఆలోచన చేయండి. ఈ పునరుద్ధానంలో దాచబడిన అద్భుతమైన మర్మం అదే. చనిపోకుండా జీవం లేదు, చనిపోకుండా పునరుత్థానం లేదు. నీకైనా నాకైనా క్రీస్తు వారైనా ఆయన మరణించి తిరిగి లేచాడు. పాపము విషయం ఆయన పాపం చేశాడా మరణించడానికి? కదండి. మరణం ఎలా వస్తుందని అంటే పాపం వలన జీతము మరణం. అది మరి ఆయన పాపము చేశాడా? కాదు, పాపముగా చేయబడ్డాడు. కొరింథీయులకు రాసిన పత్రికలో చూస్తాం అది. ఆయన పాపముగా చేయబడ్డాడు, అందుకని ఆయనకు లోకానుసారంగా మరణం సంభవించింది. కానీ మరణం ఆయనను ఆపలేకపోయింది. ఎందుకు? ఆయన పాపం లేనివాడు కాబట్టి, పాపం చేయనివాడు కాబట్టి. ఇదే పునరుద్ధానంలో నువ్వు నేను పాలు పంపులు పొందాలి అని అంటే నువ్వు నేను మరణించాలి లోకానుసారంగా. పాపము విషయంలో మరణిస్తే తప్ప నేను పునరుద్ధానం కాలేను. పునరుద్ధాన శక్తిని పొందుకోలేను. పునరుద్ధానంలో పాలు పంపులు పొందలేను. ఇది మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. అనేక పునరుద్ధానాలు వస్తూ ఉన్నాయి, అనేక ఈస్టర్లు వస్తున్నాయి. అది ఒక పండగ కాదు, అది ఒక ఆచారం కాదు. అందుకోసం ఆయన రాలేదు. మతాన్ని స్థాపించడానికి రాలేదు, ఆచారాన్ని తీసుకురావడానికి రాలేదు. ఎంతవరకు నేను చనిపోయాను కదా. గుడ్ ఫ్రైడే కూడా చేసుకున్నాం కదా. ఆ గుడ్ ఫ్రైడే రోజు ఈ ప్రశ్న మనం ఎప్పుడైనా ఆలోచన చేసామా? గుడ్ ఫ్రైడే అంటే ఆయన చనిపోయాడు, మరణించాడు లోకానుసారంగా. మనం కూడా పాపం విషయంలో, లోకంలోని పాపం విషయంలో చనిపోకుండా పునరుత్థానాన్ని సంపాదించలేము. ఆలోచనలు, లోకానుసారమైన ఆలోచనలు చనిపోకుండా, మాటలు చనిపోకుండా, క్రియలు చనిపోకుండా, తలంపులు చనిపోకుండా, మన హృదయంలో ఏముందో ఆయనకు తెలుసు, అన్నీ తెలుసు ఆయనకు. అవి చనిపోకుండా, ఆ షెల్ పగిలిపోకుండా, ఈగో పగిలిపోకుండా కదా. చనిపోవాలంటే ఈగో పగిలిపోవాలి, అసూయ పగిలిపోవాలి, భూమిలో అది సమాధి చేయబడాలి. అప్పుడు మాత్రమే ఈ మంటి ఘటములో ఉన్న మహిమైశ్వర్యం బయటకు వస్తుంది కదండి. మంటి ఘటములో మహిమైశ్వర్యం దాచబడ్డది, జీవము దాచబడ్డది. ఇది బయటికి రావాలి అనంటే మంటి ఘటం పగిలిపోవాలి. ఆ విత్తనము పగిలిపోతేనే జీవం వస్తుంది, పునరుత్థానం వస్తుంది. అనేక మందికి మాదిరికరంగా, ఆశీర్వాదకరంగా ఉండగలం. ఆయన శరీరము చనిపోయింది, క్రీస్తువారు ఆయన శరీరాన్ని ఈ లోకంలో విత్తాడు, ఆయన జీవాన్ని అనే పంటను కోసాడు కదా. అనేక మంది ఇంకా ఆయనను అంగీకరిస్తూనే ఉన్నారు. ఎంత పంట ఇంకా వస్తూనే ఉంది, సమృద్ధి అయిన పంటను కోస్తూనే ఉన్నాడు ఆయన. నువ్వు నేను కూడా చనిపోకుండా మనలో జీవం రాదు, పునరుత్థానం రాదు. మన ద్వారా అనేక మంది క్రీస్తు వారి రాజ్యంలో చేర్చబడాలి. మరి ఈ పునరుద్ధాన శక్తి, పునరుద్ధాన బలము, పునరుద్ధానం అంటే అసలు నాకు అర్థమైందా లేదా? ఒక ఆచారం కానే కాదు, ఒక పద్ధతి కాదు, ఒక మతం కాదు, అదొక మార్గము, అది ఒక ప్రామిస్, నిత్యత్వానికి ప్రామిస్. అది
ప్రామిస్ చేయబడింది, దేవుడే ప్రామిస్ చేశాడు. ఆ ప్రామిస్ని సంపాదించుకోవాలి, వాగ్దానాన్ని స్వతంత్రించుకోవాలి అని అంటే నువ్వు మరణించి మరణము మీద విజయాన్ని సాధించాలి, మరణించాలి, సాధించాలి విజయాన్ని.